మీది మొత్తం 1000 అయింది. 2 లివర్స్ ఎక్స్‌ట్రా అనే డైలాగ్‌తో కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అయిందో తెలిసిందే. ఈ ఒక్క వీడియోతో కుమారి ఆంటీ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. ఈమె ఫేమస్ అయినప్పటి నుంచి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ వస్తుంది. సినిమా రేంజ్‌లో కార్తీక దీపం చరిత్రలోనే తొలిసారి సీరియల్‌కు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే కార్యక్రమానికి కుమారి ఆంటీ వెళ్ళగా ఓ న్యూస్ ఛానల్ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. రేవంత్ రెడ్డి స్పందించిన అనంతరం ఆమె వ్యాపారం ఎలా ఉందని యాంకర్ ప్రశ్నించారు. అలాగే సీరియల్స్‌లో, మూవీల్లో ఛాన్సులు ఏమైనా వచ్చాయా అని ప్రశ్నించారు. వీటికి కుమారి ఆంటీ బదులిస్తూ, కొందరు ఛానల్స్ వాళ్ళు వచ్చి అడిగారు. ఇక మా పిల్లలు చెప్పడంతో సీరియల్స్‌లో నటించాను. అంతకు ముందే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నాను. ఇంద్రజ, ఆది పలువురితో కలిసి నటించాను. కానీ నటించేటప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ టైం కదా ఇబ్బంది అనిపించింది. సీరియల్స్‌లో నటించినందుకు ఏమైనా డబ్బు ఇచ్చారా అని అడగ్గా, నేను ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. కానీ నేను అక్కడికి తీసుకెళ్లిన ఫుడ్‌కు మాత్రం మనీ ఇచ్చారని తెలిపింది. మరి సినిమాల్లో ఏం అవకాశాలు రాలేదా అని ప్రశ్నించగా, 2 సినిమా అవకాశాలు వచ్చాయి. నా ఫుడ్ వ్యాపారం వల్ల నాకు కుదరదని చెప్పేశా. కొన్ని డేస్ బిజినెస్ వదులుకొని మూవీలో నటించమని అన్నారు. నాకు జీవితం ఇచ్చిన ఫుడ్ కోర్ట్‌ను వదిలిపెట్టనని డైరెక్ట్ చెప్పేశా అంటూ ఆంటీ చెప్పుకొచ్చింది. అయితే ఈ 2 మూవీస్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలని నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు.